హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. బీజీటీలో జరుగుతున్న ఇండియా మరియు ఆస్ట్రేలియా ఫోర్త్ టెస్ట్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని చాలా బాగా రాణించారు. డే మొత్తం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 311 పరుగులకి 6 వికెట్లు కోల్పోయారు. చాలా రోజుల తర్వాత ఆస్ట్రేలియన్ నలుగురు టాప్ ఆర్డర్స్ నుంచి హాఫ్ సెంచరీ వచ్చింది. ఓపెనింగ్కి బరిలోకి దిగిన ఉస్మాన్ ఖవాజా మరియు శామ్ కాన్స్టైన్ ముందుగా కొన్ని ఓవర్స్ బీట్ అయిన శామ్ కాన్స్టైన్ తన ఇన్నోవేటివ్ షాట్స్తో మన ఇండియన్ బౌలర్కి హెడ్ఏక్గా మారిపోయాడు. తన మొదటి డెబ్యూట్ మ్యాచ్లోనే 60 రన్స్ స్కోర్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ మెయిన్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రాకి 2 4లు 2 6లు కొట్టేశాడు. ఫస్ట్ 6th ఓవర్లో బాల్ బీట్ అయిన జస్ప్రీత్ బుమ్రా వేసిన 7th ఓవర్లో శామ్ కాన్స్టైన్ 2 4లు మరియు 1 6. 11th ఓవర్లో 2 4లు 1 6 కొట్టి మన ఇండియన్ బౌలర్స్కి ఒక హెడ్ఏక్లా మారిపోయాడు. ఫస్ట్ 1 ఓవర్లో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా క్లూలెస్గా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ 1 ఓవర్ మధ్యలో శామ్ కాన్స్టైన్ మరియు విరాట్ కోహ్లీ మధ్య చిన్న డ్రామా కూడా జరిగింది. ఎట్టకేలకు రవీంద్ర జడేజా 20th ఓవర్లో శామ్ కాన్స్టైన్ ఎల్బీడబ్ల్యూ అవుట్ చేశాడు. ఆస్ట్రేలియన్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చూసుకుంటే శామ్ కాన్స్టైన్ మరియు ఉస్మాన్ ఖవాజా మధ్య 89 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చేసి ఉస్మాన్ ఖవాజా మరియు మానస్ లబుషేన్ మధ్య 65 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ వచ్చేసి మానస్ లబుషేన్ మరియు స్టీవెన్ స్మిత్ మధ్య 83 రన్స్ పార్ట్నర్షిప్. ఫోర్త్ వికెట్ వచ్చేసి స్టీవెన్ స్మిత్ మరియు ట్రావిస్ హెడ్ మధ్య 3 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది. ఫిఫ్త్ వికెట్ పార్ట్నర్షిప్ చూసుకుంటే స్టీవెన్ స్మిత్ మరియు మిచెల్ మార్ష్ 6 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది. డే ఎండ్లో వచ్చేసరికి 6th వికెట్ పార్ట్నర్షిప్ వచ్చేసి స్టీవెన్ స్మిత్ మరియు అలెక్స్ క్యారీ మధ్య 53 రన్ల పార్ట్నర్షిప్ వచ్చింది. ఓవరాల్ ఆస్ట్రేలియన్ టాప్ ఆర్డర్ ఇండివిజువల్ స్కోర్ చూసుకుంటే శామ్ కాన్స్టైన్ 60 రన్స్, ఉస్మాన్ ఖవాజా 57 రన్స్, మానస్ లబుషేన్ 72 రన్స్, స్టీవెన్ స్మిత్ 68 రన్స్ నాట్అవుట్గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 0, మిచెల్ మార్ష్ 4 రన్స్, అలెక్స్ క్యారీ 31, ప్యాట్ కమిన్స్ 8 రన్స్. ఓవరాల్గా చూసుకుంటే ఆస్ట్రేలియన్ టీం 311 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయి డే 1లో చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. మన టీమిండియా బౌలర్స్ విషయానికి వస్తే 21 ఓవర్లు వేసిన జస్ప్రీత్ బుమ్రా మెయిన్ ఇంపార్టెంట్ 3 వికెట్లు తీసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ 15 ఓవర్లు వేశాక ఈరోజు ఒక్క వికెట్ కూడా లభించలేదు. చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేసిన ఆకాష్ దీప్కి డే ఎండ్ అయ్యేసరికి 19 ఓవర్లు బౌల్ చేస్తే 1 వికెట్ దక్కింది. రవీంద్ర జడేజా స్టార్టింగ్లోనే 1 వికెట్ తీశాడు. 5 ఓవర్స్ వేసిన నితీష్ కుమార్ రెడ్డికి వికెట్ దక్కలేదు. వాషింగ్టన్ సుందర్ 12 ఓవర్లు బౌల్ చేసి 1 వికెట్ పొందాడు. డే 2లో మన ఇండియన్ ప్లేయర్స్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ సెక్షన్లో ఆల్అవుట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్కి బ్యాటింగ్కి కొద్దిగా అనుకూలిస్తుంది. ఇది గైస్ ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జరుగుతున్న బీజీటీలో ఫస్ట్ డే ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ రిపోర్ట్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.